రేఖ, నువ్వు వచ్చినప్పటి నుంచి ధ్రువుని ఒకసారి ఇంటి లోపల ఒకసారి బయట వెతుకుతూనే ఉన్నావు. తను ఇంట్లో లేడమ్మా. ఇంతకీ ఏం జరిగింది నాకు చెప్పు. ఏంటి, మన ఇంటికి పోలీసులు రేడ్ కోసం వచ్చారా? కానీ అది జరిగి చాలా రోజులైంది. ఎనీవేస్ వాళ్ళకి ఇక్కడ ఏమీ దొరకలేదు కూడా. రేఖ, ఆఫీస్లో ఎవరో ధ్రువ్ని ఇరికించాలని చూశారు, బట్ ఇంట్లో ఏమీ దొరకలేదు. మరి ఎవరు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే పెద్ద విషయం ఏమీ కాదు కదా, అందుకే మాకు అనిపించింది నేను కంగారు పెట్టద్దు అని. ఐ హోప్ ఈసారి కూడా ఇంతకు ముందులో మిస్టేకే అవ్వాలి. అండ్ ఆ వీడియో కూడా. వీడియోనా? ఏం వీడియో? ఏం జరిగింది రేఖ నాకు చెప్పు. అమ్మా, పూర్తి నిజం నేను తెలుసుకునేంత వరకు నేనేమీ చెప్పాలనుకోవటం లేదు. నాకు నిజం మొత్తం వెంటనే తెలియాలి. నేను నీ తల్లిని. నా పిల్లల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు నాకుంది. నువ్వు సూటిగా నిజం చెప్పు. లేదు, ఇది నిజం అయ్యుండదు రేఖ. రేఖ, నీకు నీ తమ్ముడు గురించి తెలుసు కదా. తను ఇలా ఎప్పటికీ చెయ్యడు. ఇది అబద్ధం. ఖచ్చితంగా చేయగలడక్క. మీరు చూడలేదా, తను ఈ మధ్య మహారాజులాగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు. తన దగ్గరికి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? యాక్చువల్లీ మనం కూడా పిచ్చోళమే కదా. మనమే నమ్మాం కదా ధ్రువ్ మన కోసం ఏవైతే చేస్తున్నాడో అదంతా తన జీతంతోనే చేస్తున్నాడని. పెద్దమ్మ, డబ్బులు ఇక్కడి నుంచి వస్తున్నాయి. అదే శాలరీతో ఎంత ఎంజాయ్ చేయాలో అంతా చేసేశారు. ఎప్పుడు ఒక స్టూపిడ్ వీడియో చూసి ధ్రువ్ లాంటి హానెస్ట్ పర్సన్ ని అందరూ అనుమానిస్తున్నారా? మీరందరూ భలే రంగులు మారుస్తుంటారుగా. ఉన్నతి, ప్లీజ్. ఆ వీడియో నిజమని ఇక్కడెవరూ నమ్మాలనుకోవటం లేదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా నమ్మకం ఉంది ధ్రువ్ అలా ఏవీ చేసుండడు అని. అండ్ ఈ వీడియో అబద్ధమే అని. నువ్వొక పంచే, నాకు నీ బీరువా తాళాలు ఇవ్వు. నేను చెక్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో ఏవైతే డబ్బులు కనిపిస్తున్నాయో అవి ఇంట్లో ఉన్నాయో లేవో అని. ఎందుకు? నో వేస్. నేను నా బీరువా తాళాలు మీకెందుకు ఇవ్వాలి? ఉన్నతి, ఉన్నతి, నిన్ను రేఖ తాళాలు అడుగుతుంది. పైగా ఈ ఇంట్లో రేఖ అని ఎవరు కాదనరు. అందుకే తాళాలు ఇచ్చేయి. ఉన్నతి, తాళాలు ఇచ్చేసి. అవునమ్మా. ఫైన్. ధ్రువ్ ఇదంతా చేశాడని మీరందరూ నమ్మేశారు కదా. సరే, చెక్ చేసుకోండి. థ్యాంక్ గాడ్ ధ్రువ్, నువ్వు ఇప్పుడు ఇంట్లో లేవు.